गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे శ్రీకృష్ణావతారంలో ఆయన అనేక చోట్ల భగవానుడుగానే ప్రవర్తిస్తాడు. అయితే భారతంలో దీనికి ముందెక్కడ కృష్ణుడు కానీ పాండవులు కానీ కలుసుకున్నారన్న సన్నివేశం లేదు అసలు. మరి ఎందుకు ప్రేమ పాండవుల మీద? ధర్మాత్ములు కనుక. భగవంతుడి ప్రేమించడానికి అంతకన్నా కారణం ఏముంటుంది? వాళ్ళంతా ఒరిపిడి ఎందుకు పడ్డారు? అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? ధర్మాత్ములు కనుక. అదే కారణం ఈశ్వరుడు ప్రేమించడానికి. కాబట్టి కృష్ణుడు వెతుక్కుంటున్నాడు. వాళ్ళు 5 వచ్చి ఉంటారు. ఇప్పుడు గుర్తుపట్టగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. కానీ గబగబా వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి బావా వచ్చారా అను, లేకపోతే దగ్గరికి వెళ్ళి నేను గుర్తుపట్టేశాను మీ 5 వచ్చారా అన్నాడు అనుకోండి. ఆయన సంతోషపడిపోయాడు అనుకోండి. అటు ఇటు నడిచాడు అనుకోండి. పట్టుకోలేనంత అమాయకుల కౌరవులు. కాబట్టి నిగ్రహించుకోవాలి. సంతోషపడడం వేరు, తన సంతోషము అవతల వాళ్ళకి ఇబ్బంది తెస్తుందేమో అన్నప్పుడు గూఢముగా ఆపుకోవడం వేరు. అది ప్రకటించవలసి వస్తే ఎవరితో మాత్రమే ప్రకటించాలో, ఎప్పుడు ప్రకటించాలో, ఎంతమంది మధ్య ప్రకటించాలో తెలిసి ప్రకటించగలిగినటువంటి సమర్థత ఉండాలి. తప్ప ఎప్పుడు పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు తెలుసు వాళ్ళు ఎవరో వచ్చారు పాండవులు అని ద్రౌపది దగ్గరికో దుష్టజుమ్నుడి దగ్గరికో వెళ్ళి మాట్లాడకూడదు. అంటే నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, భారతం చదువుకుంటూ ఏదో గతంలో జరిగిపోయిన విషయాలు మాత్రమే తెలుస్తాయని అనుకోకండి. వ్యక్తిత్వ వికాసమునకు రామాయణ భారత భాగవతములను మించిన గ్రంథములు లోకమునందు లేవు. ఒక మనిషికి ఇంతకన్నా మంచి గుణములు ఏర్పడితే అంతకన్నా గొప్ప వ్యక్తి ఎక్కడుంటాడో ఒక కుటుంబంలో ఉన్నాడనుకోండి, ఆ కుటుంబం అంతా వృద్ధిలోకి వస్తుంది. ఆయన ఒక కార్యాలయంలో ఉన్నాడనుకోండి, కార్యాలయం అంతా ఆయన్ని కీర్తిస్తుంది, ఆయన మీద ఆధారపడతారు. ఆయన ఒక ఊళ్ళో ఉంటే ఊరంతా ఆయన ఉన్నందుకు కీర్తిని పొందుతుంది. ఆయన ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన వల్ల రాష్ట్రం శోభిస్తుంది. గుణముల వలన అది మనిషికి రావాలి, సాధన చేత, ఆలోచన చేత. అంతేకాని ప్రతిదానికి 2. నేను అలా అనుకోలేదండి, అలా చేస్తే ఏమవుతుందోనండి. ఈ 2 జీవితంలో అలవాటు పడితే ఎప్పటికీ దిద్దుకోలేడు, ఎప్పటికీ మెరుగుపడలేడు, ఎప్పటికీ రాదు. ఇంకా ఈ 2 చాటున జీవితం గడిపేద్దాం అనుకున్నవాడు ఏమీ సాధించలేడు. అందుకే ఆయన తన మనసులో తాను సంతోషించాడు. తన మనసులో తాను సంతోషించాడన్న విషయము మనకి తెలియకపోతే, భగవంతుడు వాళ్ళని చూసి సంతోషిస్తున్నాడన్న విషయము మనకి ఊరట. ఎందుకో తెలుసా? ధర్మాత్ములు ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు అన్న విషయం మనకి బాగా రూఢమైతే, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చే ఉరిపిడిని తట్టుకోవడంలో మనకి ఒక గొప్ప స్వాంతన కలుగుతుంది. ఏం పర్వాలేదు, ఈశ్వరుడు నాడు మనని కాపాడతాడు అని మనకు ఒక సంతోషం. అందుకని భారతంలో అది చెప్పాలి. కృష్ణుడు పాండవుల్ని గుర్తుపట్టాడు, అది పెద్ద విషయం కాదు. ఆయన భగవానుడు సర్వజ్ఞుడు, ఏదైనా గుర్తుపడతాడు. గుర్తుపట్టడం కాదు, సంతోషించాడు. అందుకే అక్కడ ప్రారంభం చేశారు. కృష్ణుడి యొక్క ప్రవేశం అక్కడ తీసుకొచ్చారు. అంటే భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళని చూసి సంతోషించాడో, వాళ్ళకు ఒక పెద్ద పెను మలుపు వస్తోంది, వాళ్ళ జీవితంలో మంగళం జరగబోతోంది, వాళ్ళకి సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళ పేర్లు వాళ్ళు దాచుకోవలసిన అవసరం ఉండదు, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు మహారాజ సౌధాల్లో ఉంటారు, వాళ్ళకి ఇక రాజ్యం వస్తుంది, వాళ్ళు పట్టాభిషేకం చేసుకుంటారు, వాళ్ళు పరిపాలన చేస్తారు. ఇవన్నీ కలిసి రావడం మొదలైంది. ఎప్పుడు? అసలు ముందు భయపడిపోకుండా ధర్మానికి తట్టుకోవడం నిలబడితే
ఈశ్వరానుగ్రహము కలుగుతుంది. ఈశ్వరానుగ్రహము కలిగితే పెనుమలుపు అదే సంభవిస్తుంది. అందుకే ఇక్కడ కృష్ణుడి చూపు వాళ్ళ మీద పడి కృష్ణుడు సంతోషించడం గొప్ప. అది చెప్పడానికి ఇక్కడ వరకు అసలు ఆ సందర్భాన్ని తీసుకురాల భారతంలో. అంటే ఎంత ఎదురు చూశారో చూడండి కృష్ణుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడు. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఆ 5 పాండవుల్ని చూశాడు. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారిని రింగి పార్థుడీ యువతి పరిగ్రహించుననియున్ తలచన్ హృదయంబు లోపలన్. ఆయన బూది కప్పినటువంటి నిప్పులు ఈ 5. నిప్పు ఉందనుకోండి, బూది కప్పేసింది, అది నిప్పు అని ఎవరికీ తెలియదు. కానీ ఊదారనుకోండి, అది నిప్పు కాల్చేస్తుంది. ఇప్పుడు ఊదే సందర్భం వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు బూది కప్పబడి ఉన్నారు. ఇప్పుడు గాలి వస్తోంది. నిజంగా కూడా స్వయంవర మంటపంలో గాలి వేసింది ఆ సమయంలో. ఇప్పుడు ఆ గాలి వేసింది, బూది తొలగుతుంది, నిప్పు ప్రకాశిస్తుంది, మంటలేస్తుంది, శత్రువుల్ని కాల్చడం మొదలు పెడుతుంది. ఈ కాల్చడం చిట్ట చివరికి కురుక్షేత్రం వరకు వెళ్ళిపోతుంది. ఇది ఈశ్వరానుగ్రహ ప్రాప్తితో ప్రారంభం. కృష్ణుడు గమనిస్తున్నాడు వాళ్ళని. అందుకే బూది కప్పిన నిప్పులు ఎలా ఉంటాయో అలా ఉన్నారు వీళ్ళు. బ్రాహ్మణ ప్రవరలలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి, బ్రాహ్మణుల మధ్యలో ఉన్నారు కానీ వాళ్ళు పాండవులే 5. ముదంబున వారి నెరింగి, పరమ సంతోషంతో వాళ్ళని గుర్తుపట్టాడు. ఈ 5 వాళ్ళని చూడగానే భగవంతుడు సంతోషించాడు. అది బ్రతుకికి పరమార్థం, అది బ్రతుకికి తాత్పర్యం. భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు? నేను ధర్మం కోసం ఎంత కష్టపడతానన్నది చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించేటట్టు నేను కష్టపడగలిగితే నా జీవితం పరమార్థాన్ని పొందినట్టు. అది అలా బ్రతకడం నేర్చుకో. దానికి కావలసినది ఓర్పు. చేత కాక వాళ్ళు ఊరుకున్నారా? ఓర్పు కలిగిన వాళ్ళు కాబట్టి ఊర్పుకున్నారు. క్షమ అంత గొప్పదు సుమా. ఓర్పు లేని నాడు ధర్మమును పాటించలేవు. ఓర్పు ధర్మము పక్క పక్కనే ఉంటాయి, నాణ్యానికి బొమ్మ బొరుసు. అందుకే అంతటి క్షమాశీలురై నిలబడ్డారు మహానుభావులు. అది చూసి కృష్ణ పరమాత్మ సంతోషిస్తున్నాడు. అంటే అన్యాపదేశంగా నేర్పుతున్నది ఏమిటి భారతం? జీవితంలో ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానము. ధర్మానుష్ఠానము ప్రధానము. ధర్మాత్ములకు క్లేశం ఏర్పడినప్పుడు వారిని ఆదుకొనుట అత్యంత అవసరము. దానికి నిలబడడంలో పిరికితనం ఈశ్వరానుగ్రహానికి కారణము కానేరదు. అందుకే అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి కృష్ణుడు ముదంబున వారిని రింగి పరమ సంతోషంతో వాళ్ళని తెలుసుకున్నాడు. వీళ్ళ 5 పాండవులు. పార్థుడీ యువతి పరిగ్రహించుననియున్ తలచన్. అనియున్ తలచన్ మనసులో అనుకున్నట్ట. 5 ఆయన అర్జునుడు ఖచ్చితంగా ద్రౌపదిని చేపడతాడు. ఇల్లాలు రావడంతో కలిసి రావడం, ఐశ్వర్యవంతులవడం, రాజ్యం రావడం, 5 కష్టాలు పోవడం అన్నీ కూడా మొదలైపోతాయి. అనియున్ తలచన్, అమ్మయ్యా వీళ్ళ 5 పాండవులే అని ఊరుకోలేదు. ఇలా ఉన్నారా ధర్మం కోసం ద్రౌపదిని పొందుతాం. శివ సంకల్పమస్తు. ఈశ్వరుడు ఏనాడు మన యందు ప్రీతి చెంది మనసులో ఆయన సంతోషిస్తాడో అదే మన అభ్యున్నతికి కారణం. కాబట్టి ద్రౌపదిని పరిగ్రహిస్తాడు అర్జునుడు అని ఆయన అనుకున్నాడు మనసులో. ఆయన ద్రౌపది కోసం వచ్చిన ఎవరి వంకన్నా చూసి అనుకున్నాడా? అనుకోలా. పాండవుల్ని చూసి అనుకుంటున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాళ్ళు, అనుష్ఠిస్తున్నవాళ్ళు. అది భారతం గొప్పతనం. అందుకే నేను తరచుగా చెప్తూ ఉంటా, సమస్త కావ్యములు పురాణములు పిండితే వచ్చే 2 అక్షరములు ధర్మము అంటుంటాను. కాబట్టి
హృదయంబు లోపలన్. ఈ విషయం ఎవ్వరితో అనలేదు. ఎవరితో అనలేదంటే ఏమంటే ఎవరితో అంటాడు అంటారేమో, బలరాముడు పక్కనే ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసే వచ్చారు. బలరామకృష్ణులు ఇద్దరు అవతారం. అందుకే కృష్ణుడు ఉంటే బలరాముడు ఉంటాడు, బలరాముడు ఉంటే కృష్ణుడు ఉంటాడు. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. అన్నయ్యతో ఈ మాట ఇంత సంతోషం కలిగిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఐదుగురు వచ్చారు అనాలి కదా, అనలేదు. అంటే ఇది వేళ కాదు, ఇప్పుడు నేను అనకూడదు. ఎప్పుడు అనాలి? లెక్క కట్టాడు. ఎంత లెక్క కట్టాడో తెలుసా? అది దార్శనికత అంటే. అక్కడే లోకంలో ఎప్పుడైనా సరే నాయకుడికి శాసకుడికి తేడా అక్కడ వస్తుంది. శాసకుడు ఏమంటాడంటే పదండి అంటాడు, నాయకుడు ఏమంటాడంటే రండి నా వెంట అంటాడు. రండి నా వెంట నాయకత్వం, పదండి శాసకత్వం. పదండి వెళ్ళి వాళ్ళు ఏమైనా అవ్వచ్చు, రండి నా వెంట నాయకత్వం. నేను ముందుంటాను, మీరు నా వెనకుండండి. అది సంస్కారము నుండి రావాలి. రండి నా వెంట అనగలగాలి అంటే వెనక మీరుండండి, నేను ముందు నడిపిస్తాను. ఖలీజా ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి. అది నాయకత్వ లక్షణం. ఆ నాయకత్వ లక్షణం ఉన్నవాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? తన వెనక ఉన్నవారు దెబ్బ తినకుండా ఉండడం ముందు ఆలోచనగా ఉంటుంది. చటుక్కల బలరాముడితో అన్నాడు అనుకోండి, వాళ్ళ ఐదుగురా పాండవులా అని అన్నాడు అనుకోండి, ఎవరికీ వినపడదని ఏమిటి నమ్మకం? ఒకసారి పెదవి దాటిన తర్వాత పృథివీ దాటేస్తుంది. ఆ తర్వాత స్వయంవరం జరుగుతుందో యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలుసు? కౌరవులు పాండవులు కనపడితే ఊరుకుంటారా? యుద్ధమే చేస్తారు వాళ్ళు. పాండవులే కనపడక్కర్లేదు, వాళ్ళకన్నా గొప్పవాడు ఎవడు కనపడ్డా వాళ్ళకి అసూయే. ఇక అసలు పాండవులు కనపడితే ఊరుకుంటారా? ఇక్కడ పని పూర్తవ్వాలి. ఏమిటి పని? ముందు ద్రౌపదిని వాళ్ళు పొందాలి. పొందిన ఉత్తరక్షణం ఏమైపోతుంది? ద్రౌపద మహారాజు గారు మామగారు అయిపోతాడు, దృష్టజ్యుమ్నుడు ఏమైపోతాడు, బావమరిది అయిపోతాడు. పాండవుల స్థితి మారిపోయింది. పాండవుల వెన్నంటి ఇప్పుడు ద్రౌపద మహారాజు ఉన్నాడు. ఆయన చతురంగ బలాలు ఉన్నాయి. గొప్ప వీరుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు. ఆయన మిత్రులు, ఆయన బంధువులు వీళ్ళందరూ ఉన్నారు. సభలో ధర్మం చెప్పేవాళ్ళు ఉన్నారు. అదేమిట్రా వాడు కొట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, మీరెందుకు వాళ్ళతో యుద్ధం చేస్తారు అని కొంతమంది అంటారు. అనని వాళ్ళందరూ ఉండరు. ఈ బలం పాండవులకు వచ్చే వరకు నేను ఊరుకోవాలి, ఏమనకూడదు, పాడు చేసేయకూడదు. నా సంతోషం వాళ్ళ పాడైపోవడానికి కారణం కాకూడదు. ఎంత ఆలోచించాడో చూడండి. ముందుండడం అన్న మాట వెనక అంత అర్థం ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు స్వయంవరానికే వచ్చారు. ఎవరొచ్చారు? యదు, వృష్ణి, భోజ, అంధక వంశాల వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కృష్ణ పరమాత్మ యొక్క సంబంధీకులు. ఆయన ఒక్క కనుసైగ చేశాడు, మీరు ధనస్సు దగ్గరికి వెళ్ళొద్దు, మత్స్యయంత్రాన్ని కొట్టే ప్రయత్నం చెయ్యొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? అది వ్యూహరచన అంటారు, ఉత్తరక్షణ ఆలోచన. తాను చెప్పిన మాట వాళ్ళు వింటారు, తన సంబంధీకులు. తాను ఊరుకున్నాడు అనుకోండి, వాళ్ళ విషయంలో కూడా పాండవులు వచ్చారు అని చెప్పకుండా ఊరుకుండిపోయాడు అనుకోండి, వాళ్ళు ధనస్సు ఎత్తే ప్రయత్నం చేశారనుకోండి, ఎత్తలేకపోయారనుకోండి, పాండవులు వచ్చి అర్జునుడు ఎత్తాడు అనుకోండి, అమర్షం వచ్చి యుద్ధం జరిగిందనుకోండి, నిష్కారణ శత్రుత్వం తన వారితో కూడా వచ్చిందా? రాకుండా జాగ్రత్త పడాలంటే అసలు వీళ్ళు ధనస్సు జోలికి వెళ్ళలేదనుకోండి, మత్స్యయంత్రం జోలికి వెళ్ళలేదనుకోండి, తనవారైన పాండవుల మధ్య అక్కరలేని మధ్యలో ఎక్కడా కూడా భేదభావం కానీ వాళ్ళు దూరం జరిగే అవకాశం కానీ కలగదు. ఎందుకని? అసలు వాళ్ళు ఆ ధనస్సే ఎత్తలేదు కదా, వాళ్ళు మత్స్యయంత్రం కొట్టలేదు కదా, ఎవరు కొడితే వాళ్ళకి ఏమిటి? కానీ నాయకుడికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? అన్ని వేళలా నోటితో గంటల గంటలు మాట్లాడడం కాదు, సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి తాను ఒక కను సంజ్ఞ చేత తన వారిని నడిపించగలగాలి. నేను మీకు చెప్పాను కదా, అమ్మో నేను చేయడం అండి, మాకేం తెలుసండి, ఈ రెండు మాటల వెనక దాక్కోవడం కాదు, ఆలోచించి అవసరమైతే కను సంజ్ఞ చేసి నడిపించగలిగిన నాయకత్వ లక్షణం ఉండాలి. అది లేనివాడు ఏదైనా పోగొట్టుకుంటావు జీవితంలో. ఆ తర్వాత నువ్వు జీవితాంతం విచారించినా ఇక నువ్వు పొందలేవు. ఆ తర్వాత పొందలేకపోయినందుకు ఏది పొందలేకపోయావో, ఏది దూరం చేసుకున్నావో దాని మీద నెపం పెట్టద్దు. కాబట్టి
అది దార్శనికత, అది నాయకత్వ లక్షణం. మిగిలిన వాళ్ళు అనేక రకమైనటువంటి వర్గాలకి చెందినవారు. వాళ్ళందరూ మత్స్యయంత్రం కొట్టాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఎవరూ కొట్టలేకపోయారు. దుర్యోధనుడు కొట్టలేకపోయాడు, కర్ణుడు కొట్టలేకపోయాడు, లేకపోతే ఏదో అశ్వత్థామ కొట్టలేకపోయాడు, శల్యుడు కొట్టలేకపోయాడు. అసలు కొంతమంది వెంట్రుక వాసి ఎక్కించారు ఆ వింటినారి, కొంతమంది పెసరగింజంత, కొంతమంది కందిగింజంత, ఇంకంతకన్నా ఎక్కించలేకపోయారు. అర్జునుడు పిలిచాడు. కానీ ఆయన ఎప్పటి నుంచో అలవాటున్నవాడిలా ధైర్యంతో వెళ్ళి మనసులో ఒక్కసారి గురువు గారిని తలుచుకుని గురువు గారికి నమస్కరించాడు. అది శీల వైభవం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.